ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చాలా మంది నా పోర్ట్‌ఫోలియోలో ఇన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి కరెక్టా? కాదా? ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? కంటిన్యూ చేయొచ్చా? అనేసి ఆన్‌లైన్‌లో గానీ, కామెంట్స్‌లో గానీ ప్రతి చోట అడుగుతున్నారు. ఈసారి మీకెవరికైనా మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో కరెక్ట్‌గానే ఉందా? లేదా? లేకపోతే అందులో ఏమైనా చేంజెస్ చేయాలా? అని తెలుసుకోవాలి అనుకుంటే గనక డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి నాతో. మీ పోర్ట్‌ఫోలియో రివ్యూ చేసి దాంట్లో ఏ ఫండ్స్ రైట్, ఏ ఫండ్స్ రాంగ్ అన్నవి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు క్లియర్‌గా మీ పోర్ట్‌ఫోలియోని కరెక్ట్ చేసి ఇస్తాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. రమ అంటే ఎవరికైనా సరే డబ్బు రూ. 1 నుంచి రూ. 10, రూ. 5కో రావాలని ఉంటది తప్పితే రూపాయి నుంచి రూ. 10కో పావలాకో పోవాలని ఎవరికీ ఉండదు. అయితే కొత్త వాళ్ళకైతే దీని గురించి అంత ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ కొత్త వాళ్ళకి ఎంత చెప్పినా కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఓకే, ఈజీగా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చెయ్యాలి అంటే తక్కువ రిస్క్ ఎక్కువ రిటర్న్స్ వచ్చేలాగా అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఏమున్నాయి, లేదా ఇంతకు ముందు కూడా ఇలాంటివి వచ్చినవి ఉన్నాయి రాదా అని ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్పి ఒకసారి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఏది బెస్ట్ అంట. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడు చూసుకున్నా ఈక్విటీ ఫండ్స్ మనకి మంచి రిటర్న్స్ ఇస్తాయి. డెఫినెట్‌లీ అవే బెస్ట్. కానీ నువ్వన్నట్టు కొంచెం తక్కువ రిస్క్, నేను అంత రిస్క్ తీసుకోలేను. ఈక్విటీ మొత్తం అంతా స్టాక్స్‌లో పెడితే నా డబ్బులు పోతాయేమో అని టెన్షన్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వేరే ఫండ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్‌లోని. అండ్ ఈ పర్టిక్యులర్ ఫండ్స్ ఇంచుమించుగా ఈక్విటీ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఒక 10 ఫండ్స్ ఉన్నాయి. నేను ఈ వీడియోలో ఆ ఫండ్స్ నేమ్స్ కూడా చెప్తాను. బట్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా నేను మీకు ఎడ్యుకేషన్ కోసం మాత్రమే చెప్తున్నానండి. అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయడం కోసమే చెప్తున్నాను. అంతేగాని ఇది ఒక ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ అనుకోని వాటితో ఇన్వెస్ట్ చేయొద్దు డైరెక్ట్‌గా. మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినా కూడా ఒక అడ్వైజర్ దగ్గరికెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీ గోల్స్‌కి ప్రకారంగా చూస్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో ఇలాంటి ఫండ్స్‌ని ఏమంటారంటే హైబ్రిడ్ ఫండ్స్ అంటారు రాదా. సో హైబ్రిడ్ ఫండ్స్‌లోని మనకి కొంత పార్ట్ ఈక్విటీలో పెడతారు, కొంత డెట్‌లో పెడతారనమాట. సో నువ్వు అడిగావు చూడు, గత 10-15 ఏళ్ళగా ఏవైనా ఫండ్స్ ఉన్నాయా మంచి రిటర్న్స్ ఇచ్చేవంటే, నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు అనిపించినవి ఏంటంటే దాదాపుగా ఒక 10-15 దగ్గర ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కి ఈక్వల్ రిటర్న్స్ ఇచ్చినవి. అంటే 12-15% రిటర్న్ ఇచ్చేలాంటి ఫండ్స్ మనకి తక్కువ రిస్క్ లోనే వస్తున్నాయి. కొన్ని ఫండ్స్ ఉన్నాయి అలాంటివి. సో ఈ పర్టికులర్ వీడియోలోని నేను అంటే ఒక్కొక్క ఫండ్ గురించి తీసుకొని నేను చెప్తాను. అంటే ఏం ఫండ్స్ వాటిలో ఎంత రిటర్న్స్ వచ్చాయి లాస్ట్ 15 years నుంచి. అండ్ మీ దగ్గర కనుక ఒక చిన్న లంసమ్ అమౌంట్ ఉంది, ఒక 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 ఇలా అమౌంట్ ఉన్నప్పుడు మీ 5,00,000 ఫ్యూచర్ లో దాని వాల్యూ ఎంత అవుతుంది అన్న పాయింట్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ అంటే ఈ ఫండ్స్ రిటర్న్స్ ఎలా వచ్చాయో మీకు అర్థమవుతుంది. అంటే నేను ఆన్ అన్ యావరేజ్ 15 years కి తీసుకుంటే 400-700% అవి రిటర్న్స్ ఇచ్చాయి. ఈ ఫండ్స్ అంత రిటర్న్స్ ఇచ్చాయి. అవి కంపేర్ చేసుకుంటే ఈక్విటీ ఫండ్స్ ఇవి రిస్క్ కూడా కొంచెం తక్కువే. బట్ దట్ డస్ నాట్ మీన్ ఈ ఫండ్స్ లోని నాలెడ్జ్ లేకుండా పెట్టకూడదు. ఎందుకంటే మన గోల్ బట్టి, మన ఏజ్ బట్టి, మనం పెడుతున్న అమౌంట్ బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటది. సో ఈ పర్టికులర్ ఓన్లీ అంటే చాలా మందికి ఉంటది కదా లోపల ఫియర్, ఓన్లీ ఈక్విటీలో పెట్టాలి, అందులో పెడితే నా డబ్బులకి ఏమైపోతాయి అన్న భయం ఉంటది. కాబట్టి ఆ భయాన్ని పోగొట్టడానికి మాత్రమే నేను ఫండ్స్ నేమ్స్ అవి చెప్తున్నాను. సో దట్ జస్ట్ చెక్ చేసుకోండి, ఆన్లైన్ లో వెళ్ళి చెక్ చేసుకోండి, తెలుసుకోండి డీటెయిల్ గా, దెన్ ఇన్వెస్ట్ చేసుకోండి కావాలనుకుంటే ఇఫ్ సూట్స్ యువర్ నీడ్స్. అదర్వైజ్ డు నాట్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ ఫండ్స్. చెప్పామని కాదు, రీసెర్చ్ అయితే ఖచ్చితంగా చేసుకొని చేయండి. అండ్ ఈ అనాలిసిస్కి నేను చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, నేను 15 yearsగా ఉన్న హైబ్రిడ్ ఫండ్స్ని మాత్రమే తీసుకున్నాను. అండ్ అందులో కూడా లంసమ్ అంటే ఒక 5,00,000 నేను 15 years బ్యాక్ కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు 5,00,000 వాల్యూ ఎంత అయింది, ఈ ప్రకారంగా నేను అనాలిసిస్ తీసుకున్నాను. అండ్ నేను తీసుకున్నవి రెగ్యులర్ ఫండ్స్, డైరెక్ట్ ఫండ్స్ కాదు. ఎందుకంటే 2013 నుంచి మనకి డైరెక్ట్ ఫండ్స్ స్టార్ట్ అయ్యాయి. అంతకు ముందు అన్ని రెగ్యులర్ ఫండ్సే ఉండేవి. నేను తీసుకున్న డేటా 2009 నుంచి. 2009 నుంచి ఇప్పటి వరకు నేను డేటా తీసుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి హైబ్రిడ్ ఫండ్స్లోని 2 ఉంటాయి, ఈక్విటీ డెట్ ఉంటాయి. దాంట్లో 3 types ఉంటాయి. ఒకటి అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్, ఇంకోటి కన్సర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్, ఇంకోటి బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్ అని. అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్లో ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ శాతం ఈక్విటీలో పెడతారు అండ్ తక్కువ శాతం డెట్లో పెడతారు. సో అక్కడ కూడా ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువే ఉంటుంది. బట్ డైరెక్ట్ ఈక్విటీతో పోల్చుకుంటే ఇక్కడ మనకి కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది.
ఓకే. బ్యాలెన్స్డ్ అంటే ఏంటంటే వాళ్ళు డైనమిక్ గా ఉంటారన్నమాట. అంటే మార్కెట్ సిచ్యువేషన్ ని చూసుకొని మార్కెట్ బాగలేనప్పుడు ఎక్కువ డెట్ లో పెడతారు, మార్కెట్ బాగున్నప్పుడు ఎక్కువ ఈక్విటీలో పెట్టుకుంటారు. అలా మేనేజ్ చేసుకుంటారు బ్యాలెన్స్డ్ ఫండ్స్ లోని. అదే కన్జర్వేటివ్ వచ్చేటప్పటికి మనకి రిటర్న్స్ కొంచెం తక్కువ వచ్చినా కూడా మీకు ఏంటంటే ఎక్కువ శాతం డెట్ లో ఉంటది, తక్కువ ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటది. సో ఈ మూడిట్లో ఫండ్స్ లో కలిపి నేను ఇస్తున్న లిస్ట్ లో ఉన్నాయి. సో దాంట్లోకి వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ SBI ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్. ఇది లాస్ట్ 15 years ఆన్ అన్ యావరేజ్ CAGR మనకి 12.3% ఇచ్చింది. అంటే మీరు 5 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేసి ఉండుంటే 26 లక్షలు అయి ఉండేది ఇప్పటికి. కెనరా రోబకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్. ఇందులో కూడా మీరు 2009లో కనుక ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు 26 lakhs అయి ఉండేది. అండ్ అది కూడా మనకి రఫ్గా 12.5% ఆన్ అన్ యావరేజ్ CAGR ఇచ్చింది. నెక్స్ట్ కోటక్ మల్టీ అసెట్ ఓమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్. ఇది 32 lakhs వస్తుంది. మీరు 5 lakhs కనుక పెట్టుంటే ఇప్పుడు దాని వాల్యూ 32 lakhs అయి ఉండేది. HDFC హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్. ఇందులో కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు 32.3 lakhs ఉండేది. దానికి వచ్చిన 5 రిటర్న్ lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు దానికి ఇప్పటికి. 32.3 lakhs అంత వాల్యూ ఉంది. ఆన్ అన్ యావరేజ్ ఇది కూడా 12.7% రిటర్న్ ఇచ్చింది. ఇవన్నీ కూడా మనకి హైబ్రిడ్ ఫండ్స్. బట్ ఇవి కూడా ఆన్ అన్ యావరేజ్ 15 years కి 12.7% రిటర్న్స్ ఇచ్చేయి. ఈక్వల్ టు ఈక్విటీ ఫండ్స్ రిటర్న్స్ అవి ఇచ్చేయి. కొంచెం తక్కువ రిస్క్ తోనే ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి ఇవి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వాంట్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ ఉన్నది. ఇది అయితే 13.3% రిటర్న్ ఇచ్చింది. 34 lakhs అయి ఉండేది మీ మనీ. HDFC చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ అని ఒకటి ఉంది. అందులో కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ పాటికి 35 lakhs అయి ఉండేది. 35.6 lakhs. అండ్ హైయెస్ట్ మనకి ఇచ్చింది వీటిలోని ICICI ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్. అది మనకి 42.7 lakhs అయి ఉండదు. అంటే మీరు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది 42.7 lakhs అయ్యేది, 5 lakhs కాస్త ఇప్పటికి. సో అండ్ అలానే HDFC బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా అండ్ ICICI ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్. మల్టీ అసెట్ అంటే ఏంటి అంటే మీకు ఈక్విటీ డెట్టే కాకుండా గోల్డ్ లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, వేరే అసెట్ క్లాసెస్ లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో డైవర్సిఫికేషన్ ఒక సింగిల్ ఫండ్ లోనే అయిపోతుంది మనకి. అదే ఫండ్ లోని మనం అటు ఈక్విటీ పెడతారు, ఇటు డెట్ పెడతారు, ఇటు గోల్డ్ అన్ని పెడతారు. సో వాటి ప్రకారంగా సో ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అన్ని ఫండ్స్ లో కూడా మీకు 12 నుంచి 15.3% వరకు మీకు రిటర్న్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటే తక్కువ రిస్క్ ఉన్న ఫండ్స్. సో నా పాయింట్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. ఎలాంటి వాళ్ళైనా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బిగినర్ అయినా లేకపోతే కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోగలిగిన ఏజ్డ్ అయినా జస్ట్ కెరియర్ స్టార్ట్ చేసినా కూడా ప్రతి ఒక్కరికి మ్యూచువల్ ఫండ్ లో ఒక ఫండ్ ఉంటుంది. సో ఎటొచ్చి మనకి కావాల్సిన నాలెడ్జ్ ఏంటి అంటే ఎలాంటి ఫండ్ నాకు రైట్ అన్న ఒక నాలెడ్జ్ మాత్రం వస్తే మీరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. లేకపోతే యూట్యూబ్ లో చెప్పారనో ఇక్కడ చెప్పారనో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే అది మీకు సెట్ కాకపోతే మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా మీరు లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దిస్ ఈస్ వేర్ వన్ అడ్వైజర్ విల్ హెల్ప్ యూ. నిజంగా అండి, అందుకే ప్రతిదానికి ఒక అడ్వైజర్ ఉండాలి అని అంటారు. మీరు ఎంత డబ్బు పెట్టినాము దానికి మించి రావాలి అంటే ఖచ్చితంగా ఒక మంచి అడ్వైజర్ కావాలి. సో రమణి కాంటాక్ట్ అవుతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తను క్లారిటీ ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఎందులో పెడితే ఎందులో మంచి రిటర్న్స్ వస్తాయి అనేది చాలా చక్కగా చెప్తారు. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి రమకి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ రమ. థ్యాంక్ యూ.